హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రుచికరమైన విందు. ఈరోజు రెసిపీ గుడ్ల కోడి కూర. సింపుల్‌గా ఎక్కువ స్పైసెస్ అన్నవి లేకుండా కంప్లీట్ హోమ్ స్టైల్‌లో మీకోసం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్‌కి వీలైనంత వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిలే వాడండి. ఎందుకంటే వేరుశనగ లాంటి ఫ్లేవర్ ఆయిల్ వాడడం వలన ఆయిల్ ఫ్లేవర్ కర్రీని డామినేట్ చేస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఈ విధంగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఉల్లిపాయల సైజు వచ్చి చిన్న సైజువి 6, క్వాంటిటీ పరంగా 400 గ్రాములు. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గేదాకా వేయించుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక చికెన్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చి 1 కేజీ. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న గుడ్లు అనేవి సెపరేట్గా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసేది కుక్కర్లో కాబట్టి ముందే వేసినట్టయితే ఈ ఎగ్స్ అనేవి కంప్లీట్గా గ్రేవీలో కలిసిపోతాయి. సో వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసి అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేయండి. చికెన్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొక్కసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకోండి. మెజర్మెంట్స్లో వచ్చి 250 ml. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మరొక్కసారి కలిపి స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి. 15 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లు వేసి మెల్లగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మీరు కానీ గట్టిగా మిక్స్ చేసినట్టయితే ఆ గుడ్లు అనేవి ఈ కర్రీలో మిక్స్ అయిపోతాయండి. కాబట్టి మెల్లగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోండి. గుడ్లు అనేవి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం. ఇందులో గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. నూనె అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, సింపుల్గా పెద్ద స్పైసెస్ అన్నవి లేకుండా కంప్లీట్ హోమ్ స్టైల్లో గుడ్ల కోడి కూర రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం మన రుచికరమైన విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.